ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం వద్ద జరిగిన చెంచురామయ్య జయంతి వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం చెంచురామయ్య అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన చేసిన దీర్ఘకాలిక కృషి, ఉద్యమాల ఫలితంగానే గండిపాలెం ప్రాజెక్టు సాకారమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలోని సాగునీటి సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. అనంతరం ఉదయగిరి ప్రాంత సాగునీటి సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రణాళికలను అమలు చేసేందుకు మంత్రులు, ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యం, సమన్వయంతో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ప్రతి కాలువ నేనే తిరిగి చూడాలా అనేటువంటి ఆలోచన ఉందన్నా నాకని చెప్పి నా తాను వస్తూ చెప్పారు. ఈ 2 మండలాలతో పాటుగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి సుదీర్ఘ పోరాటం చేశారు. ఇక్కడ ఎప్పుడు జానకిరామ్ గారు, నాగార్జున సాగరు, వెలుగొండ అనేక సంవత్సరాలు ఇక్కడ పోరాటాలు జరిగిన, అనేక సభలకి మమ్మల్ని కూడా పిలిచారు ఇప్పుడు ఈ ప్రాంతంలో. అందుకే దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం. ఎమ్మెల్యే గారు తొలిదశ కార్యక్రమం అయ్యాక ఈ 4 మండలాల్లో ఈ యొక్క కార్యక్రమం వెలుగొండ కన్నల నుంచి మనకి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి, అదేవిధంగా ఉదయగిరి బ్రాంచ్ మెయిన్ కెనాలు, దుక్కులూరు, వీటన్నిటి మీద ఏం చేయాలనేటువంటిది ఇక్కడే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని సాగునీటి సంఘాల అధ్యక్షులు, పార్టీ పెద్దలు, అధికారులు